Hello friends, very good morning. Today's editorial is about a green partnership India ki US ki మధ్యలో ఉన్న ఈ క్లైమేట్ ప్యాక్ట్ అంటే ఒప్పందం దీనికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎడిటోరియల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. సో ఒక్కసారి చాలా మందికి పూర్తిగా డీటెయిల్స్ తెలియదు. వాట్ ఈస్ దిస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ? యూపీఎస్సి ఇన్ఫినిటీ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్. యూపీఎస్సి కోసం మనం ఆఫర్ చేస్తున్న కోర్స్ ఇది. అండ్ ఐ విల్ టెల్ యూ 5 రీజన్స్ వై యూ షుడ్ చూస్ యూపీఎస్సి ఇన్ఫినిటీ. బయట కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే మన కోర్స్ అనేది ఏ రకంగా బెటర్ అనడానికి నేను 5 రీజన్స్ని నేను చెప్తాను. మీరు చెక్ చేసుకోండి. లైఫ్ టైం వ్యాలిడిటీ, ఇండియాలో లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్న ఒకే ఒక్క కోర్సు మన యూపీఎస్సి ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్. చాలా మంది స్టూడెంట్స్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్కి వెళ్ళేటప్పుడు ఫ్యాకల్టీ బాగా చెప్తున్నారు కానీ మాకు అర్థం కావట్లేదు అనే కంప్లైంట్ నేను ఎక్కువగా వింటూ ఉంటాను. ఇక్కడ స్టూడెంట్స్కి అర్థం కావడమే ఇంపార్టెంట్. అర్థమయ్యేటట్టు చెప్తేనే బాగా చెప్పినట్టు, అర్థమయ్యేటట్టు చెప్పకపోతే బాగా చెప్పనట్టు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫ్యాకల్టీ, లెవెల్ ఆఫ్ టీచింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టూడెంట్స్కి అర్థమైతే బాగా చెప్పినట్టు, లేకపోతే బాగా చెప్పనట్టు అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ సిద్ధాంతంతో మనం నడుస్తున్నాం. అండ్ ఇది కూడా స్టూడెంట్స్ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ నుంచి మనం తీసుకొచ్చిన అప్రోచ్ ఇది. ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. చాలా చోట్ల ప్రిలిమ్స్ పైన ఫోకస్తో మెయిన్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డే 1 నుంచి కూడా మెయిన్స్ పైన ఫోకస్ ఉంటుంది. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోసం సెపరేట్ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తాం. దాంట్లో క్వశ్చన్ ఇవ్వడము, కరెక్ట్ చేయడము, వీక్లీ ఒక ఆన్సర్ రైటింగ్ సెషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఇస్ ద థర్డ్ రీజన్ వై యూపీఎస్సి ఇన్ఫినిటీ is superior to others. And this is something no one gives in the country. Complimentary access, CSAT is free with this. Group 1 Telangana మరియు AP Group 1 course free. AP మరియు తెలంగాణ Group 2 comes free with UPSC Infinity. RBI Grade B comes free. SSC CGL IBPS అంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా యూపీఎస్సి ఇన్ఫినిటీ స్టూడెంట్స్కి ఇట్ కమ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వేరేగా దానికోసం ఎటువంటి పేమెంట్ చేయక్కర్లేదు. అండ్ ఫీ తీసుకోండి, ఇది నేను లాస్ట్ చెప్తున్నాను, ఆల్దో ఇట్స్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ, కానీ నేను ఫీజుని ఫస్ట్ రీజన్ కింద చెప్పట్లేదు. ఇవన్నీ మన స్ట్రెంగ్స్. ఫీజు కూడా ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. ఇన్ని మంచి విషయాలతో పాటు ఇది అడిషనల్గా మీకు 40,000 దగ్గరే ఫీజు స్టార్ట్ అవుతుంది. మీరు ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే ప్లస్ అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 40,000కే మీకు యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకొని అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 50,000 రూపీస్ మీకు పే చేయొచ్చు. లైవ్ ప్లస్ రికార్డెడ్ తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ మంత్లీ 5,000 పే చేస్తే 60,000 రూపీస్ అవుతుంది. ఇది ఈ మంత్ ఎండ్ లోపు జాయిన్ అయితే 55కే జాయిన్ అవ్వచ్చు. 30th ఏప్రిల్ లోపు జాయిన్ అయితే ఇంకా 4 days ఉంది. ఈ 4 days లోపు ఈ హై ఎండ్ కోర్సు మీరు 55కి వస్తుంది. రిమైనింగ్ అని సేమ్ ఫీజుతోనే మీకు ఉంటాయి. సో అంటే 40,000కే మీరు కంప్లీట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ పొందే అవకాశం కూడా ఉంది. సో ఇది ప్రత్యూష మేడం, షీ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ అడ్మిషన్స్. మేడం నెంబర్ ఇది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. ఓకేనా? సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. The US-India Climate Pact అంటే ఏంటి? ఒప్పందం. has the potential to aid అంటే help, సహాయం చేయడం, సస్టైనబుల్ పోస్ట్ పాండమిక్ డెవలప్మెంట్. సస్టైనబుల్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. సస్టైనబుల్ అంటే అర్థం ఏంటంటే కాజింగ్ లిటిల్ హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్కి ఎటువంటి హాని కలిగించకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. అగ్రికల్చర్ పంటలు పండించేటప్పుడు మనం ఎక్కువగా పురుగు మందులు, ఎరువులు ఎక్కువగా వాడేసామనుకోండి, ఈ సంవత్సరానికి దిగుబడి బాగా రావచ్చు, కానీ భూమి యొక్క సారం పోతుంది, ఎన్వైరన్మెంట్కి అది ఇంపాక్ట్ చేస్తుంది. సో ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు వస్తున్నంత దిగుబడి రాకపోయే పరిస్థితులు ఉంటాయి, బంజరు భూమిగా మారిపోయే అవకాశం ఉంటుంది. సో దిస్ అగ్రికల్చర్ ఈజ్ నాట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ బికాస్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ టుడే బట్ ఇట్ ఈస్ జెపర్డైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంపాక్ట్ చేస్తోంది. ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. అంటే ఒకళ్ళకి ఇప్పుడు మంచి జరగడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది కలుగుతుంది. దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. డెవలప్మెంట్ తీసుకోండి, ఇండస్ట్రియలైజేషన్ తీసుకోండి. ఈరోజు హెవీగా ఇండస్ట్రియలైజ్ చేయడం వల్ల డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ ఈ డెవలప్మెంట్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ పొల్యూషన్స్లో మునిగిపోతే వాళ్ళు సఫర్ అవుతారు. దెన్ దట్ ఈస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎ డెవలప్మెంట్ విచ్ డజంట్ ఇంపాక్ట్ ది ఫ్యూచర్ జనరేషన్స్ నెగిటివ్గా ఇంపాక్ట్ చెయ్యని
మన ఈ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అలాగే సస్టైనబుల్ డెట్ అంటారు. డెట్ మేనేజ్మెంట్. డెట్ అంటే అప్పు. గవర్నమెంట్స్ అప్పులు తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువగా గవర్నమెంట్స్ ఈ రోజు అప్పు తీసుకోవడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ పైన వడ్డీ భారం పడిపోతుంది కదా! ఈ రోజు అప్పు తీసుకుందంటే గవర్నమెంట్ రేపు పొద్దున వడ్డీలు కట్టాలి. వడ్డీలు కట్టాలంటే ట్యాక్స్‌లు పెంచాల్సి వస్తుంది. సో అప్పుడేమవుతుంది, డెట్ సస్టైనబిలిటీ ఉందా లేదా? ఇట్లాంటి క్వెషన్స్ అనమాట. సో సస్టైనబుల్ అంటే అర్థం ఏంటి? ఈ రోజు చేసే పని ఫ్యూచర్ జనరేషన్స్‌ని ఇబ్బంది పెట్టకుండా ఉంటే అది సస్టైనబుల్. ఇబ్బంది పెట్టేలా ఉంటే దట్ ఈస్ నాట్ సస్టైనబుల్. సస్టైనబుల్ పోస్ట్ పాండమిక్ డెవలప్మెంట్ అంటే పాండమిక్ అయిపోయిన తర్వాత, అంటే కోవిడ్-19 తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ టు బి సస్టైనబుల్. అంటే ఎన్నాళ్ళైనా కొనసాగించేలాగా ఉండాలి. టెంపరరీగా ఇప్పటి జనరేషన్కి హెల్ప్ అయ్యి దీనివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్ సఫర్ అవ్వకూడదు అనేది ఉద్దేశం అక్కడ. ద యుఎస్ ఇండియా Climate and Clean Energy Agenda 2030 partnership raises expectations that the coming decade will see sustained financial and technological cooperation between the two countries to cut greenhouse gas emissions. యుఎస్ ఇండియా క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్ట్నర్షిప్. ఇన్ఫాక్ట్ జో బైడెన్ మనల్ని ఆహ్వానించారు మీటింగ్ కోసం. సో ఈ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇట్ రైజెస్ ఎక్స్పెక్టేషన్స్ దట్ ది కమింగ్ డెకేడ్ అంటే నెక్స్ట్ 10 సంవత్సరాలు విల్ సీ సస్టైన్డ్ ఫినాన్షియల్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ టు కట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని కట్ చేయడానికి, తగ్గించడానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, బాగా డెవలప్ అయిపోయిన కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్, అమెరికా వీళ్ళంతా ఏమంటారు, చైనాని, ఇండియాని అండ్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ని ఏం చెప్తారంటే, మీరు తగ్గించుకోండి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించండి, మీ వల్ల పొల్యూషన్ ఎక్కువ జరిగిపోతుంది, మీరు ఇండస్ట్రియలైజేషన్ ఆపాలి, విపరీతంగా చేయకూడదని చెప్పి నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. అయితే ఒకసారి మనం ఆలోచిస్తే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది యూరోప్లో. యూరోప్ స్టార్ట్ చేసింది, అంటే బ్రిటన్ లాంటి కంట్రీస్లో మొట్టమొదటి ఇండస్ట్రీ అనేది డెవలప్ అయిన తర్వాత యుఎస్కి వెళ్ళింది. సో ఈ కంట్రీస్ దేవర్ ద మెయిన్ కల్ప్రిట్స్. వాతావరణాన్ని కలుషితం చేయడంలో మొట్టమొదటి కల్ప్రిట్ ఎవరంటే యూరోపియన్ కంట్రీస్ అండ్ యుఎస్. ఈ డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసాయి, పొల్యూషన్ చేసేసాయి, ప్రపంచాన్ని, వాతావరణాన్ని కలుషితం చేసేసి వాళ్ళు ఫుల్గా ఇండస్ట్రియలైజ్ అయిపోయిన తర్వాత, ఫుల్గా డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డెవలప్ అవుతున్న మన దేశానికి, పూర్ కంట్రీస్కి నీతి వాక్యాలు చెప్తూ ఉంటాయి. మీరేమో మీ వల్ల పొల్యూషన్ జరిగిపోతుంది, మేము సఫర్ అవుతున్నాము, ప్రపంచం అంతా ఒకటే, అందరూ ఒక మాట పైన ఉండాలని చెప్పి వీళ్ళు నలుగురికి నీతి వాక్యాలు చెప్తూ ఉంటారు. ఇండియా లాంటి కంట్రీకి ఆల్రెడీ పేదరికంలో ఉన్న ఇండియా పేదరికం నుంచి జనాలను బయటికి తీసుకురావాలంటే ఇండస్ట్రియలైజేషన్ అనేది మస్ట్. ఎంప్లాయ్మెంట్ పెరగాలి, అవకాశాలు పెరగాలి, ఉద్యోగ అవకాశాలు పెరగాలి, దేశం వృద్ధిలోకి చెందాలి అంటే డెవలప్మెంట్ ఈజ్ ఎ మస్ట్. డెవలప్మెంట్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మస్ట్. సో ఇండస్ట్రియలైజేషన్ అనేది మస్ట్. సో ఇండియాకి వీళ్ళు నీతి వాక్యాలు చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, మీరు మాకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వండి, దెన్ మేము చేస్తాము అనే మాట వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి, ఎక్కువగా పొల్యూషన్ జరగకుండా, ఇండస్ట్రీలు ఉంటుంది కానీ పొల్యూషన్ ఎక్కువగా జరగదు, అలాంటి దానికి లేటెస్ట్ టెక్నాలజీస్ వాడాలి. ఆ లేటెస్ట్ టెక్నాలజీస్ మన దగ్గర ఉండవు, డెవలప్డ్ కంట్రీ లాంటి యూఎస్లో ఉంటాయి. మీరు వై డోంట్ యూ ట్రాన్స్ఫర్ సచ్ టెక్నాలజీస్ టు అస్, వై డోంట్ యూ గివ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ గివ్ దెమ్ అట్ ఏ వెరీ సబ్సిడైజ్డ్ రేట్. ఇది అనమాట కాన్సెప్ట్. సస్టైన్డ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నాలజికల్ కోఆపరేషన్ అంటే అర్థం అది, మీరు ఫండింగ్ ఇవ్వండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అలాగే మీరు టెక్నాలజికల్ కోఆపరేషన్, టెక్నాలజీస్ మాకు ట్రాన్స్ఫర్ చేయండి. ఇలాంటివన్నీ జరిగితే దెన్ వీ విల్ ఆల్సో ట్రై టు కంప్లై. ఏదీ లేకుండా మేము ఎట్లా చేస్తాము అనేది పూర్ కంట్రీస్ యొక్క వాదన అనమాట. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని కట్ చేయడానికి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్? మనకి సూర్యరశ్మి భూమండలాన్ని తాకుతుంది. తాకిన సూర్యరశ్మి చాలా వరకు రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ రిఫ్లెక్ట్ అయ్యి వెళ్లకుండా అది భూమి మీద ఆపేసే గ్యాసెస్ ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్. అవి రిఫ్లెక్షన్ జరగకుండా సూర్యరశ్మి భూమిపైనే ఉండేలాగా చేస్తాయి. దానివల్లే మన భూగోళం వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చగా ఉండడం ఒక సర్టెన్ లెవెల్ వరకు మంచిది. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఆల్సో గుడ్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ అది ఎక్కువైపోతే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పి అంటాం. ఉండాల్సిన దానికంటే ఎక్కువైతే మంచు కొండలు కరిగిపోతూ ఉంటాయి, సముద్రాలు ఉప్పొంగిపోతాయి, అల్లకొల్లడం జరుగుతుంది, క్లైమేట్ చేంజ్కి దారితీస్తుంది. అందుకే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ లిమిట్ చేయాలి. ఆ లిమిట్ చేయాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల తగ్గాలి, మీథేన్ విడుదల తగ్గాలి. ఇవన్నీ తగ్గాలంటే దానికి తగ్గ టెక్నాలజీస్ వాడాలి. ఈ పెద్ద కంట్రీస్ మనకి ఫండింగ్ ఇవ్వాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. ఎట్ ద లీడర్స్ సమ్మిట్ అండ్ క్లైమేట్ organized by the US President Joe Biden, the world's attention was focused on countries responsible for the highest carbon emissions. ఈ సమ్మిట్ అంటే శిఖరాగ్ర సమావేశం.
అంటే పెద్ద పెద్ద దేశాల్లో ఉన్న నెంబర్ 1 లీడర్స్ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే సమావేశాన్ని సమ్మిట్ అంటారు. ఒక దేశ ప్రధానులు ఇద్దరు, దేశ అధ్యక్షులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకునేది. ఇందులో జో బైడెన్ అరేంజ్ చేశారు, ఇది ఆర్గనైజ్ చేశారు. సో వరల్డ్స్ అటెన్షన్ వాస్ ఫోకస్డ్ ఆన్ వాట్, ప్రపంచం దేనిపైన ఫోకస్ చేసింది, అటెన్షన్ అంతా దేనిపైన ఉండింది, ఆన్ కంట్రీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హైయెస్ట్ కార్బన్ ఎమిషన్స్. మాక్సిమం కార్బన్ ఎమిషన్స్ ఎవరు చేస్తున్నాయో, ఏ కంట్రీస్ అయితే చేస్తున్నాయో వాటిపైన ఫోకస్ వెళ్ళింది. ఆబ్వియస్గా కదా, ఎవరైతే ఎక్కువ పొల్యూట్ చేస్తారో వాళ్ళపైన దృష్టి పెడతారు. ఎవరు చేస్తున్నారంట? ఇండియా ర్యాంక్స్ 3rd బిహైండ్ ద యుఎస్ అండ్ చైనా. అన్నిటికంటే టాప్ మోస్ట్ పొల్యూటర్ యుఎస్, ఫాలోడ్ బై చైనా, ఫాలోడ్ బై ఇండియా. Although its per capita CO2 emissions are less than 60% of the global average. కానీ per capita emissions తీసుకుంటే గ్లోబల్ యావరేజ్ కంటే తక్కువ, less than 60% of global average. అంటే per head మీరు ఎంత పొల్యూషన్ చేస్తున్నామో బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేయండి, అప్పుడు వేసుకుంటే మాది చాలా తక్కువ ఉంటుంది. గ్లోబల్ యావరేజ్ కంటే 60% కంటే కూడా తక్కువ ఉంది ఇండియా అని చెప్పి నరేంద్ర మోదీ గారు పాయింట్అవుట్ చేశారు. యాజ్ మిస్టర్ నరేంద్ర మోదీ పాయింటెడ్ అవుట్, there is little confidence in a pandemic-stricken world, however, that future growth pathways will be aligned away from fossil fuels. దీని అర్థం ఏంటి? దేర్ ఇస్ లిటిల్ కాన్ఫిడెన్స్. ఈ లిటిల్ అనే పదం ఎన్నోసార్లు నేను చెప్తూనే ఉన్నాను. లిటిల్కి ముందు ఎటువంటి ఆర్టికల్ లేదు, ఏ లేదు, ద లేదు, ఏం లేదు, ఏమీ లేకుండా లిటిల్ అని పెట్టినప్పుడు దీని మీనింగ్ ఏంటి? నో, నథింగ్, ఆల్మోస్ట్ నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. అంటే దెర్ ఈస్ నో కాన్ఫిడెన్స్, అంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకం లేదు దేంట్లో? ఇన్ ఏ పాండమిక్ స్ట్రికెన్ వరల్డ్, అంటే పాండమిక్ ద్వారా సఫర్ చేయబడుతున్న, ట్రబుల్ అవుతున్న ఈ ప్రపంచంలో కాన్ఫిడెన్స్ లేదు. దేనిపైన కాన్ఫిడెన్స్ లేదు? దట్ ఫ్యూచర్ గ్రోత్ పాత్వేస్ విల్ బి అలైన్డ్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. శిలాజ ఇంధనాల నుంచి వేరేగా, అంటే మనకి బొగ్గు కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ వీటిపైన ఆధారపడకుండా ఫ్యూచర్ డెవలప్మెంట్ ఉండబోతుంది, ఫ్యూచర్ గ్రోత్ ఉండబోతుంది అనే నమ్మకం మనకి ఏమాత్రం లేదు. అలైన్డ్ అవే ఫ్రమ్ అని రాశారు చూసారు ఇక్కడ, అవే ఫ్రమ్ అంటే ఫ్యూచర్ లో కూడా మనం మోస్ట్లీ వాటిపైన ఆధారపడేలాగా కనిపిస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఆధారపడే పరిస్థితులు పెద్దగా కనిపించట్లేదు ఈ పాండమిక్ స్ట్రికెన్ వరల్డ్ లో అని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తోంది. అంటే మనకి పెద్దగా ఈ అంబిషన్ ఉన్నప్పటికీ కూడా చేయగలుగుతామా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ in fact expects a dramatic rise in emissions as countries race to shake off the impact of the coronavirus as they did after the 2008 financial crisis. International Energy Agency ఏమంటుంది? it expects a dramatic rise in emissions. యాక్చువల్గా ఎమిషన్స్ ఇంకా బాగా పెరగబోతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకని? COVID-19 వల్ల లాక్డౌన్లు వచ్చేసి ఇండస్ట్రీలు కొంచెం సబ్డ్యూ అయ్యి కర్ఫ్యూల వల్ల వాటి వల్ల చేయాల్సినవి చెయ్యకుండా ఆపుకుంటారు. దేర్ విల్ బి అ లాట్ ఆఫ్ పెంట్ అప్ డిమాండ్, అంటే వస్తువులకి డిమాండ్ సప్లై లేక తగ్గిపోతూ ఉంటుంది. సప్లై ఉంటే తగ్గిపోవడం అని కాదు, ఆగిపోతుంది. ఇవాళ నేను ఫ్రిడ్జ్ కొనాలనుకుంటున్నాను, ఫ్రిడ్జ్ సప్లై లేదనుకోండి, ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు అనుకోండి, కొనాలనుకున్న కోరికను వాయిదా వేస్తాను, కొండం మాను, ఫ్యూచర్లో కొంటాను. ఇలాగ గ్యాప్ ఎప్పుడైతే వచ్చి మళ్ళీ ఒక్కసారిగా ఓపెన్ అవుతుందో అండ్ ఒక్కసారిగా ఇండస్ట్రీ విల్ ఆపరేట్ అబోవ్ ఇట్స్ కెపాసిటీ, ఎక్స్ట్రా షిఫ్ట్లు చేసి మరీ ప్రొడక్షన్ చేసేస్తారు, విపరీతంగా ఎమిషన్స్ జరిగిపోతాయి. ఎందుకంటే డిమాండ్ అప్పటి వరకు ఉన్న పెండింగ్ డిమాండ్ అంతా కూడా ఒక్కసారిగా మళ్ళీ వస్తుంది. వాటిని క్యాటర్ చేయడం కోసం ఇండస్ట్రీస్ విల్ వర్క్ ఓవర్ టైమ్. సో విపరీతంగా దెర్ విల్ బి డ్రమాటిక్ రైజ్ ఇన్ ఎమిషన్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి అని చెప్పి అంటున్నారు. యాజ్ కంట్రీస్ రేస్ టు షేక్ ఆఫ్ ద ఇంపాక్ట్, COVID-19 వల్ల, కరోనా వైరస్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ ని షేక్ చేయడం కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. పనిచేయడం వల్ల ఎమిషన్స్ ఇంకా పెరిగిపోతాయి అని అర్థం. ఎట్ అయినప్పటికీ ద ఇయర్స్ టు 2030 అంటే 2030కి వెళ్ళే ఈ సంవత్సరాలని, 21 నుంచి 30 వరకు ఉన్న సంవత్సరాలని, యాజ్ ప్రెసిడెంట్ బైడెన్ పుట్ ఇట్, ఆర్ పార్ట్ ఆఫ్ ఎ డిసైసివ్ డికేడ్ అండ్ యాక్షన్ టు స్కేల్ అప్ ఫండింగ్ అండ్ ఇన్నోవేషన్ కెన్ హెల్ప్ ఆల్ కంట్రీస్ మూవ్ క్లోజర్ టు కీపింగ్ గ్లోబల్ వార్మింగ్ బిలో 2 degrees centigrade or even 1.5 degrees centigrade as the Paris Climate Agreement envisages. ఓకే, సో ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమంటున్నారంటే 2021లో మనం ఉన్నాం, 2030 వరకు ఉన్న ఈ సమయం, ఈ 10 సంవత్సరాలు ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా డెసిసివ్గా యాక్షన్ తీసుకోవాలి. దెర్ ఈస్ నో టైం, మనం ఇంకా డిలే చేయడానికి కుదరదు. అండ్ వీ మస్ట్ టేక్ యాక్షన్ టు స్కేల్ అప్ ఫండింగ్ని స్కేల్ అప్ చేయాలి, ఇన్నోవేషన్ని స్కేల్ అప్ చేయాలి. రైట్? దేనికోసం? గ్రీన్ టెక్నాలజీస్ కోసం. గ్రీన్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి?
పొల్యూషన్ కలిగించని, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా లేకుండా చేసే టెక్నాలజీస్ పైన మనం ఫండింగ్ పెంచాలి, ఇన్నోవేషన్ పెంచాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగాలి. ఎందుకు? టు హెల్ప్ ఆల్ ద కంట్రీస్ మూవ్ క్లోజర్ టు కీపింగ్ గ్లోబల్ వార్మింగ్ బిలో 2 degrees centigrade or 1.5 degrees centigrade as the Paris Agreement envisages. Paris Agreement 2015లో COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో ప్యారిస్లో సైన్ చేసిన అగ్రిమెంట్లో ఏం చెప్పారంటే 1 అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, ఇండస్ట్రియలైజేషన్ రాక ముందు ఏదైతే ఉండిందో అప్పటి లెవెల్కి టెంపరేచర్ తగ్గాలి, దానికంటే 1.5 డిగ్రీకి 2 degrees centigrade తగ్గాలి అని చెప్పి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో అనుకున్నారు. ఎన్విసాజ్ అంటే ఇమాజిన్, విజువలైజ్. ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే విజువలైజ్ చేసిందో, ఎలా ఉండాలని కోరుకుందో ఆ రకంగా అవి చేయాలంటే ఈ 10 సంవత్సరాలు చాలా వరకు కీలకం అని చెప్పి చెప్తున్నారు. సో ప్యారిస్ అగ్రిమెంట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి దాని డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేసేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్యారిస్ అగ్రిమెంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే 195 కంట్రీస్ అప్రూవ్ చేశాయి. 2020 నుంచి ఇట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్. సైన్ చేసింది 2015లో. మెయిన్ పాయింట్ ఇది, 2100 నాటికి కీప్ వార్మింగ్ వెల్ బిలో 2 degrees centigrade. Continue all efforts to limit the rise in temperatures to 1.5 degree Celsius. 1.5 degree Celsius కంటే టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి. 2 degrees centigrade కంటే పెరగకుండా చూడాలి. ఇది ట్రై చేయాలి, కుదిరితే ఇది కూడా ట్రై చేయాలి అనేది మెయిన్ పాయింట్. దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ చూడండి. ఏమంటున్నారు? రిచ్ కంట్రీస్ ప్రొవైడ్ చేయాలి ఎంత? $100 billion ప్రొవైడ్ చేయాలి 2020 నుంచి. యాజ్ ఫ్లోర్ అంటే మినిమం $100 billion. దానికంటే పెంచాలి కానీ తగ్గించుకోండి. ఎవరైతే కల్ప్రిట్స్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఉన్నాయో వాళ్ళు మినిమం $100 billion ప్రొవైడ్ చేయాలి. 2025 సంవత్సరానికి మళ్ళీ అప్డేట్ చేస్తారు. అంటే ప్రతి 5 ఏళ్ళకి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే డెవలప్డ్ కంట్రీస్ ఏం చేయాలి? దే మస్ట్ టేక్ ద లీడ్ టు ఇన్ ద రిడక్షన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి వాళ్ళు లీడర్షిప్ తీసుకోవాలి. వేరే వాళ్ళకి నీతులు చెప్పే ముందు ఫస్ట్ వాళ్ళు చేయాలి. డెవలపింగ్ నేషన్స్ ఆర్ ఎంకరేజ్ టు ఎన్హాన్స్ దర్ ఎఫర్ట్స్ అండ్ మూవ్ ఓవర్ టైమ్ టు కట్స్. డెవలపింగ్ నేషన్స్ కూడా చెయ్యాలి, కానీ ఓవర్ టైం, ఒకేసారి కాదు. వీళ్ళు ఫస్ట్ లీడర్షిప్ తీసుకోవాలి. వీళ్ళని చూసి వీళ్ళు కూడా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. ఎయిమ్ ఫర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ టు పీక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ప్రపంచం ఇంకా డెవలపింగ్ ఫేజ్లో ఉంది. 2050 నాటికి పీక్ వెళ్ళిపోవాలి. 2050 తర్వాత ఇంకా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరగకూడదు, తగ్గాలి తప్పితే పెరగకూడదు. రైట్? ఈ ప్రస్తుతం ఉన్న టెంపరేచర్ కంటే 2 degrees లేదా 1.5 degrees కంటే పెరగకూడదు అనేది పాయింట్. అండ్ రెండవది పీక్ అయిపోవాలి తొందరగా. పీక్ అయిపోయి ఇంకా ఇప్పుడు కోవిడ్ చూస్తే లాస్ట్ ఇయర్ ఏమైంది? మనకి సెప్టెంబర్కి పీక్ అయింది, సెప్టెంబర్ నుంచి తగ్గిపోతూ వచ్చింది. అలాగే ఎమిషన్స్ కూడా 2050 నాటికి పీక్ అయిపోవాలి, ఇంకా తర్వాత తగ్గిపోతూ ఉండాలి. 2050 నుండి ఫ్రమ్ 2050 ర్యాపిడ్ రిడక్షన్స్ టు అచీవ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఎమిషన్స్. రిడక్షన్స్ అనేవి రావాలి, ఎమిషన్స్ అనేవి తగ్గిపోతూ ఉండాలని చెప్పి చెప్తున్నారు. బర్డెన్ ఎవరు షేర్ చేసుకోవాలి? ఫినాన్షియల్ బర్డెన్. డెవలప్డ్ కంట్రీస్ మస్ట్ ప్రొవైడ్ ఫినాన్షియల్ రిసోర్సెస్. రైట్? వాళ్ళు ఫినాన్షియల్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. మిగిలిన వాళ్ళు కూడా వాలంటరీ బేసిస్ మీద మేము కూడా చేస్తాము అంటే చేయవచ్చు. ఫినాన్షియల్ రిసోర్సెస్తో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరగాలి. అది ఇక్కడ రాయలేదు, కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా చేయాలి. ప్రతి 5 ఏళ్ళకి రివ్యూ చేసుకోవాలి. రైట్? 2023లో నెక్స్ట్ రివ్యూ జరగబోతుంది. ఈచ్ రివ్యూ విల్ ఇన్ఫార్మ్ కంట్రీస్ ఇన్ అప్డేటింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద ప్లెడ్జెస్. ప్లెడ్జెస్ అంటే ఏవైతే మీరు మాట ఇచ్చారో, అంటే మేము ఎమిషన్స్ ఎంత కట్ చేస్తామని చెప్పారో, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నామని చెప్పారో అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇక్కడ రివ్యూ చేస్తారు. Right? Vulnerable countries have won recognition of the need for averting, minimizing and addressing losses suffered due to climate change. Climate change వల్ల vulnerable countries అంటే vulnerable countries అంటే అర్థం ఏంటి? రిస్క్ లో ఉన్న కంట్రీస్. కొన్ని ద్వీపాలు చూడండి, ఐలాండ్స్ పూర్తిగా మాల్దీవ్స్ కొన్ని సంవత్సరాలతో ఉండబోదు. సముద్ర జలాలు లెవెల్ పెరిగిపోతే మాల్దీవ్స్ కంప్లీట్ గా మునిగిపోతుందని చెప్పి కూడా అంటున్నారు. కొన్ని ద్వీపాలు ఇంకా ఉండబోవు, సఫర్ అవుతాయి. ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజ్ వల్ల, ఎక్స్ట్రీమ్ వెదర్ వల్ల సఫర్ అవుతున్నాయి కొన్ని కంట్రీస్. సో వాళ్ళందరూ రికగ్నైజ్ చేశారు. రైట్? వాళ్ళకి ఈ లాసెస్ లేకుండా అవాయిడ్ చేయడానికి, మినిమైజ్ చేయడానికి, అడ్రస్ చేయడానికి ఎవరైతే ఏ కంట్రీ సఫర్ అవుతున్నాయో దే హావ్ వన్ వరల్డ్స్ రికగ్నిషన్. ఎంటైర్ వరల్డ్ హ్యాస్ నౌ రికగ్నైజ్డ్ దెమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చినా సరే మీరు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. దెర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ టు ది బైలేటరల్ ప్యాక్ట్. బైలేటరల్ ప్యాక్ట్ అంటే అర్థం ఏంటి? ప్యాక్ట్ అంటే ఒప్పందం. బైలేటరల్ అంటే 2 దేశాల మధ్యలో జరిగే ఒప్పందాన్ని బైలేటరల్ ప్యాక్ట్ అంటారు. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, బైలేటరల్ అంటే ద్వైపాక్షిక అంటాం. అండ్ దట్ కుడ్ బి ట్రాన్స్ఫర్మేటివ్ ఫర్ ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్ ఇన్ ఇండియా.
ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే అర్థం ఏంటి? ఎక్కువగా ఎనర్జీని కన్జ్యూమ్ చేసే సెక్టర్స్ని ఎనర్జీ ఇంటెన్సివ్ సెక్టర్స్ అని చెప్పి అంటారు. సో ఈ ప్యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎనర్జీని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే సెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఒప్పందం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? స్టార్టింగ్ విత్ రెన్యూవల్ పవర్ ఎక్స్పాన్షన్ టు 450 GW. రెన్యూవల్ పవర్ ఉంటే మనకి శిలాజ ఇంధనాల పైన వాడకం తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. దాన్ని 450 GW పవర్ ప్రొడక్షన్ అనేది పెరగాలనేది ఈ ఒప్పందంలో ఒక భాగం. విత్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, India could incorporate innovative materials and processes to decarbonize industry. Decarbonize అంటే కార్బన్ లేకుండా, అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా డీకార్బనైజ్ చేయడానికి ఇండియా ఇన్నోవేటివ్ మెటీరియల్స్ని ఇన్కార్పొరేట్ చేయొచ్చు విత్ ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్. ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ అంటే టెక్నాలజీస్ విచ్ ఆర్ అవైలబుల్ టు ఎవ్రీ వన్ టు యూజ్. మీకు సాఫ్ట్వేర్ అంటారు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటారు. అంటే కోడ్ బయట పెట్టేస్తారు, దాన్ని మీరు ఎవరైనా వాడుకోవచ్చు. దాన్ని వాడుకొని మీరు దానిపైన ఫర్దర్ అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే టెక్నాలజీ ఈజ్ గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఎవ్రీబడి, దాన్ని ఓపెన్ సోర్స్ టెక్నాలజీ అంటారు. అది ఇస్తే ఇండియా ఏం చేస్తుంది? ఇన్కార్పొరేట్ ఇన్నోవేటివ్ మెటీరియల్స్ ఇన్కార్పొరేట్ చేసి డీకార్బనైజ్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్, బిల్డింగ్స్, బిగ్గెస్ట్ వీటన్నిటిని కూడా డీకార్బనైజ్ అంటే వాటి నుండి ఎమిషన్స్ తగ్గేలాగా చేయొచ్చు. పవర్ ఒకటే కాదు, మిగిలిన ఆస్పెక్ట్స్ నుంచి కూడా కార్బన్ ఎమిషన్స్ లేకుండా చేయవచ్చు. మెనీ డెవలప్డ్ కంట్రీస్ టెండ్ టు వ్యూ ఇండియాస్ రిలక్టెన్స్ టు కమిట్ టు యువర్ నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ యాజ్ recalcitrance, but the climate change crisis originated not here but in the industrialized world, which has used up much of the world's carbon space. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది, మీరు ఎస్ఏ రేటింగ్ లో ఈ పాయింట్ రాయాలి. సో జనరల్గా డెవలప్ కంట్రీస్ ఇండియాని ఎలా చూస్తాయంటే ఇండియాస్ రిలక్టెన్స్ టు కమిట్ టు నెట్ జీరో ఎమిషన్స్, దీన్నే కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుందంటే అలాగే 100 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకోవాలి కూడా. అంటే అన్ని చెట్లను పెంచడం ద్వారా, లేకపోతే అంత టెక్నాలజీస్ని వాడడం ద్వారా, వాతావరణంలో ఉన్న CO2ని అబ్జర్వ్ చేయడం ద్వారా అబ్జర్వ్ చేసింది అనుకోండి, నెట్ జీరో అయిపోయిందని అర్థం. నెట్ జీరో ఎమిషన్స్ అంటే మీరు ఎమిషన్స్ ని ఆపేయాలని కాదు. యూ కెన్ ఎమిట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్, బట్ యూ మస్ట్ అబ్జర్వ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని అర్థం. అంటే చెట్లను బాగా పెంచడం, అడవులను బాగా పెంచడం, లేదా CO2ని అబ్జర్వ్ చేసే టెక్నాలజీని పైన ఆధారపడడం ద్వారా యూ కెన్ కమిట్ టు నెట్ జీరో ఎమిషన్స్. అయితే ఇండియా దానికి కమిట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇండియా దగ్గర ఆ టెక్నాలజీ లేదు. అన్ని అడవుల్ని నాటడం అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ కాదు. అందుకే రిలక్టెన్స్ అనే పదం వాడారు. రిలక్టెన్స్ అంటే ఇష్టం చూపకపోవడం. దాన్ని డెవలప్డ్ కంట్రీస్ ఏమని చేస్తాయి? రీకాల్సిట్రెన్స్ అని చెప్పి అంటారు. రీకాల్సిట్రెన్స్ అంటే మొండితనం, అంటే ఒక ఆబ్స్టినేట్ డిఫైయన్స్ ఆఫ్ అథారిటీ. అంటే పెద్దవాళ్ళు చెప్పిన మాట, అంటే మనకంటే పై వాళ్ళు కానీ ఇంకొకరు చెప్పిన మాటని మొండిగా వ్యతిరేకించడం. ఇండియా మొండిగా వ్యతిరేకిస్తుంది, అందరం ఒప్పుకుంటే వీళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు అని చెప్పి డెవలప్డ్ కంట్రీస్ ఇండియాని చూస్తూ ఉంటాయి ఆ రకంగా. కానీ క్లైమేట్ చేంజ్ ఎక్కడ మొదలైంది? ఇండియాలో మొదలైందా? నో, ఇట్ ఆరిజినేటెడ్ నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్. ఇండస్ట్రియలైజ్డ్ వరల్డ్ లో మొదలైంది. వాళ్ళే వరల్డ్ కార్బన్ స్పేస్ అంతా లాగేశారు, మాక్సిమం ఎమిషన్స్ అన్ని వాళ్ళే చేశారు. ఈ రోజు ఇండియా మీద పడుతున్నారు. A forward-looking policy should therefore envision green development anew, providing funding and green technologies as compensation for the emission space lost by poorer countries. ఇందాక మీకు అదే చెప్పాను. ఫార్వర్డ్ లుకింగ్ అంటే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెసివ్ పాలసీ. సో ఇప్పటి వరకు మీరు తప్పులు చేశారు డెవలప్డ్ కంట్రీస్. నౌ యాజ్ ఎ కాంపెన్సేషన్ ఫర్ ద ఎమిషన్స్, మీరు ఎన్ని ఎమిషన్స్ చేసినందుకు దానికి కాంపెన్సేషన్ లాగా మీరు ఏం చేయాలి? యూ మస్ట్ ప్రొవైడ్ ఫండింగ్ అండ్ గ్రీన్ టెక్నాలజీస్. పూర్ కంట్రీస్ కి ఫండింగ్ ఇవ్వాలి, గ్రీన్ టెక్నాలజీస్ని ఇవ్వాలి, రైట్? దేర్ఫోర్ యూ మస్ట్ ఎన్విజన్ గ్రీన్ డెవలప్మెంట్ అండ్ న్యూ. గ్రీన్ డెవలప్మెంట్ అర్థం ఏంటి? డెవలప్మెంట్ విచ్ ఇస్ గ్రీన్. గ్రీన్ అంటే ఎన్విరాన్మెంట్ కి హాని కలిగించని, ఎన్విరాన్మెంట్ తో ఫ్రెండ్లీగా ఉండే డెవలప్మెంట్ మనం గ్రీన్ డెవలప్మెంట్ అంటాం. సో దాన్ని ఫ్రెష్ గా మనం చూసి మీరు ఫండింగ్ ఇవ్వాలి పూర్ కంట్రీస్ కి, ఎందుకంటే తప్పంతా మీరే చేశారు కాబట్టి. దిస్ ఈజ్ ఎ విన్ విన్ గేమ్. ఇలా చేయడం వల్ల ఇద్దరికీ మంచి జరుగుతుంది. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ కి మంచిదే, మనకి మంచిదే. ఎందుకని? సిన్స్ ఇట్ వుడ్ ఎయిడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. దీనివల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది, అంటే సమాజానికి, వాతావరణానికి హాని కలిగించని డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది బూస్ట్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ క్లీనప్ అవుతుంది, ఎందుకంటే సస్టైనబుల్ కదా, గ్రీన్ టెక్నాలజీస్ వాడతాం కదా. అండ్ క్రూషియలీ హెల్ప్ ఆల్ కంట్రీస్ ఎమర్జ్ హెల్దియర్ ఫ్రమ్ ద పాండమిక్. అన్ని కంట్రీస్ కూడా పాండమిక్ నుంచి ఆరోగ్యకరంగా బయటపడే అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఇండస్ట్రియలైజేషన్ ఆపేసిన జనాలకి ఎంప్లాయ్మెంట్ లేక ఆకలి చావులు చచ్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా జరగకూడదు. సో వీళ్ళు డెవలప్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం పొల్యూషన్ జరగకూడదు. అంటే డెవలప్డ్ కంట్రీస్ వీళ్ళకి గ్రీన్ టెక్నాలజీస్ అందుబాటులోకి తేవాలి.
British Prime Minister Boris Johnson, who announced enhanced ambitions at the summit for Britain to cut carbon emissions by 78% by 2035 over 1990 levels, advanced the agenda by calling for climate funding by rich nations to exceed the decade-old goal of $100 billion. ఇందాకే మీకు చెప్పాను, $100 billion గోల్ పెట్టుకున్నారు ఎవరికి, ఈ పెద్ద డబ్బున్న దేశాలకి. ఆ గోల్ని అచీవ్ చేయాలి, ఆ గోల్ని ఎక్సీడ్ చేయాలి, అంతకంటే ఎక్కువ మనం స్పెండ్ చేద్దామని చెప్పి బోరిస్ జాన్సన్ చెప్పడం జరుగుతోంది. ఈయన ఇంకేమంటున్నారంటే, హి హస్ అనౌన్స్డ్ ఎన్హాన్స్డ్ అంబిషన్. అంటే మేము ఏం చేయాలి, మామూలుగా అంబిషన్ అంటే అర్థం ఏంటి, ఇలా చేద్దాం అనుకుంటున్నాము, దిస్ ఈజ్ మై అంబిషన్, ఇది నా కోరిక, రైట్? అలా దాన్ని ఎన్హాన్స్ చేశారు, ఇంకా ఇంక్రీజ్ చేశారు. ఏమని? 1990 లెవెల్స్తో కంపేర్ చేస్తే 2035 నాటికి 78% తగ్గించడానికి వాళ్ళు అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నారు, రైట్? అండ్ క్లైమేట్ ఫండింగ్ కూడా బాగా పెరగాలి అని చెప్పి ఎజెండా పెట్టుకున్నారు. సో ఎంత పెరగాలి? $100 billion మనం ఏదైతే అనుకున్నాం అది సరిపోదు, ఇంకా పెంచాలని చెప్పి బోరిస్ జాన్సన్ అంటున్నారు. ఫర్ ద ఇండియా యుఎస్ అగ్రిమెంట్ టు ఈల్డ్ రిజల్ట్స్, మన ఇండియా యుఎస్ చేసుకునే అగ్రిమెంట్కి రిజల్ట్ రావాలంటే, ఈల్డ్ అంటే గివ్, ఈల్డ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మీనింగ్ అంటే గివ్, రిజల్ట్స్ ఇవ్వాలంటే మిస్టర్ బైడెన్ వుడ్ హ్యావ్ టు పర్సువేడ్ ఇండస్ట్రీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ హోమ్ టు షేర్ నాలెడ్జ్ అండ్ సబ్సిడైజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఇండియాకి యుఎస్కి జరిగిన అగ్రిమెంట్ రిజల్ట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనకి టెక్నాలజీస్ రావాలి. టెక్నాలజీస్ ఎవరు ఇస్తారు? యుఎస్లో ఉన్న కార్పొరేట్ కంపెనీస్ ఇండియన్స్కి అమ్మాలి. ఇండియాకి వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్మితే ఇండియా కొనుక్కోలేదు. సో కాబట్టి ఏం చేయాలి? బైడెన్ గవర్నమెంట్ వాళ్ళని కన్విన్స్ చేయాలి. పర్సువేడ్ అంటే అర్థం ఏంటి? కన్విన్స్ చేయాలి. ఏమని? మీరు ఇండియాకి షేర్ చేయండి, చీప్గా తక్కువ ధరకి షేర్ చేయండి, ఒకవేళ మీకు కాస్ట్ కుదరకపోతే నేను మీకు ఇస్తాను, సబ్సిడైజ్ చేయాలంటే యుఎస్ గవర్నమెంట్ ఆ ఖర్చును భరించి టెక్నాలజీస్ మన దేశానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చూడాలి. అప్పుడే ఈ ప్యాక్ట్ నుంచి రిజల్ట్స్ వస్తాయి. హి హస్ వన్ కమెండేషన్స్ ఫర్ స్టీరింగ్ అమెరికా అరౌండ్ ఫ్రమ్ ది సైన్స్ డిప్రైవ్డ్ ట్రంప్ ఇయర్స్ అండ్ అనౌన్సింగ్ ఎన్హాన్స్డ్ అంబిషన్. ఇన్ఫాక్ట్ ఆయనకి చాలా ప్రశంస, అప్లాజ్ వచ్చింది. ఎందుకని? ట్రంప్ టైంలో సైన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. సైన్స్ అసలు క్లైమేట్ చేంజ్ ఒక విషయం కాదు, అది ఒక చాలా చిన్న విషయం అని చెప్పి ట్రంప్ తేల్చి పారేశారు. ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చేసాడు. ట్రంప్ చాలా ఇలాంటి తిక్క పనులు చేయడం అనేది జరిగింది. అలాంటి పరిస్థితుల నుంచి అమెరికాని హి హస్ టర్న్డ్ అరౌండ్. ఎవరు? బైడెన్. మళ్ళీ సైన్స్ వైపు తీసుకొచ్చినందుకు ఆయనకి చాలా ప్రశంసలు లభిస్తున్నాయి వరల్డ్ వైడ్. అండ్ అనౌన్సింగ్ ఎన్హాన్స్డ్ అంబిషన్, ఎమిషన్స్ ని కట్ చేసే విషయంలో కూడా ఎన్హాన్స్డ్ అంబిషన్ ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటది? కట్స్ ఇన్ ఎమిషన్స్ బై 50% to 52% by 2030 ఓవర్ 2005 లెవెల్స్. 2005 సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే 52% ఎమిషన్స్ తగ్గించాలని చెప్పి అంబిషన్ ని ఎన్హాన్స్ చేశారు. బట్ మచ్ ఆఫ్ హిస్ క్లైమేట్ ఎఫర్ట్ విల్ రిలై ఆన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. సో ఎంత చెప్పడం జరిగింది, ఈ ఎఫర్ట్ అంతా దేని మీద ఆధారపడుతుంది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అంటే సరైన ఇంప్లిమెంటేషన్ పైన ఆధారపడుతుంది, రాదర్ దాన్ బైపార్టిసన్ సపోర్ట్. బైపార్టిసన్ సపోర్ట్ అంటే రెండు పార్టీల సపోర్ట్ పైన కాకుండా, రెండు పార్టీలు అంటే రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, ఒకదానికొకటి ఆపోజిట్ వ్యూస్ తో ఉన్న రెండు పార్టీల గురించి మాట్లాడినప్పుడు వి యూజ్ బైపార్టిసన్. రెండు పార్టీల సపోర్ట్ కాదు, పార్టీల సపోర్ట్ గురించి ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అథారిటీ, దాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ప్రభుత్వం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనే దానిపైన ఆధారపడుతుంది, పొలిటికల్ విల్ ప్రాబ్లం కాదు అని చెప్పి అంటున్నారు. విత్ పొలిటికల్ విల్ ఆన్ బోత్ సైడ్స్, అంటే రెండు వైపులా పొలిటికల్ విల్ ఉంది, అంటే అక్కడ పొలిటీషియన్స్ ఇక్కడ పొలిటీషియన్స్ పాజిటివ్ ఉన్నారు, ఎక్కడ? ఇండియాలోను యుఎస్ లోను, రెండు వైపులా అది ఉంది. ద ఎంగేజ్మెంట్ విత్ ఇండియా కెన్ బికమ్ ఏ మోడల్. ఇండియాతో యుఎస్ కి జరిగే ఈ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఇది వేరే దేశాలకి ఒక మోడల్ లాగా అయ్యే అవకాశం కూడా ఉంది. విల్ అంటే అర్థం ఏంటి? ఉద్దేశం. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఈజ్ ఏ అంటారు చూడండి, దేర్ ఈజ్ ఎ వే అని అంటారు, అలా అనమాట. రైట్? టేక్ కేర్, బాయ్.